మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ 6/8/1995 సంవత్సరంలో మోడల్ కాలనీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. మోడల్ కాలనీలో నివాసం ఉన్నటువంటి కుటుంబాలు మరియు అన్ని కులాలు మతాలకు అతీతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోడల్ కాలనీలో ఉన్నటువంటి అనేక కుటుంబాలను కలుపుకుపోవాలని, తర్వాత మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది దాదాపు మేము సంఘం నిర్మించుకున్న కారు నుండి స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అందరం కలిసికట్టుగా అంటే విహారయాత్రలు కూడా వెళ్తున్నాము. ఆ విహారయాత్రలో కూడా మా సంఘంలో ఉన్నటువంటి ముస్లింలు, హిందువులు, అన్ని రకాలైనటువంటి వ్యక్తులు మేము వెళ్తున్నాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి అంటే మా విహారయాత్రలో రామప్ప, లక్నవరం, తర్వాత కాళేశ్వరం, మల్లన్నగండి, అదేవిధంగా లోకల్ల శ్రీవాణి విద్యాలయంలో కూడా మేము నిర్వహించుకోవడం జరిగింది. సంఘం ఉద్దేశం ఏంటంటే అన్ని కుటుంబాలు కలిసిమెలిసిగా ఉండాలి, ఒక మంచి మనసుతో ఉండాలి, అందరికీ ఆదర్శంగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము నిర్మించుకున్నటువంటి ఈ యొక్క సంఘం ఇది 9 సంవత్సరాలు దిగ్విజయంగా నడుస్తూ ఉంది. అదేవిధంగా ఒకరికొకరు చేదోడు వాదోడుగా అన్నదలుగా ఉంటాను. ఇంకోటి మా ప్రత్యేకత ఏంటంటే మా కుటుంబం, మా సభ్యులలో ఎవరైనా కుటుంబంలో చనిపోతే వారికి మా చేదోడు వాదోడుగా కొంత ఆర్థిక సహాయాన్ని కూడా మేము అందిస్తున్నాం. అదేవిధంగా పెళ్ళిళ్ళు, పేరంటాలు కానీ మా వంతుగా కూడా మేము సంఘంగా వెళ్ళి చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చడానికి ప్రధాన కారణం ఏంటంటే మాది యాన్యువల్ డే కాకున్నప్పటికీ కూడా చాముండేశ్వరి దేవాలయాన్ని సందర్శించి మరి ముఖ్యంగా ఏడుపాయల దేవాలయం కూడా వెళ్ళి సందర్శించినాం. అందరూ కలిసిమెలిసి భోజనాలు కూడా చేసినాం. మంచిగా ఉండాలని మా కమిటీ, మా అధ్యక్షుడు కానీ, కార్యదర్శి కానీ, కోశాధికారి కానీ, మిగతా మా గతంలో పనిచేసినటువంటి సభ్యులు, అధ్యక్షులు కానీ ఫ్యామిలీస్ సుఖ సంతోషంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని మేము వేడుకున్నాము. మంచి అందరం కలిసిమెలిసి భోజనం చేశాము. ఇది రానున్న రోజుల్లో కూడా మరింత మా సంఘాన్ని అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తున్నాం. ఇంకా వేరువేరు ప్రదేశాలకు వెళ్ళి ఫ్యామిలీతోటి అంటే కుటుంబాలతోటి వెళ్ళి కూడా మేము సందర్శించాలని అనుకుంటున్నాము. ఇది మా సంఘంలో ఉన్నటువంటి గొప్పది. మేము అనుకుంటున్నాం ఇప్పటి వరకు మా మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా ఉన్నటువంటి ఏ సంఘంలో లేరు కానీ మేము భావిస్తున్నాం. రానుల్లో కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని, మరింత ముందుకు వెళ్ళాలని, కార్యక్రమాలు నిర్వహించాలని, స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. గత 9 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ పేరులోనే ఉంది. మైత్రి అనగానే స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించడంలో ప్రధాన పాత్ర వహించేటువంటి మా అసోసియేషన్ 30 మంది సభ్యులతో కలిసి ఉండి ఒకే రకమైన వ్యక్తులుగా అంటే ఒకే కుటుంబంగా కలిసి ఉండి ఎవరి కుటుంబంలో అయినా ఎటువంటి రకమైన సమస్యలు వచ్చినా ఒకరికొకరు చేదుడు వాదోడుగా ఉంటూ సహకారం అందించుకోవటంలో, సమస్యల్ని సాధించుకోవటంలో ముందుండి ఒకరికొకరు స్నేహబంధమైన ఆలోచనలు కలిగి ఉండి చక్కగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సభ్యులమంతా కలిసి ఒక మంచి దేవాలయాన్ని సందర్శించుకోవాలనే ఉద్దేశంతో చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి అక్కడ మాత యొక్క ఆశీస్సులు పొందిన తర్వాత ఇక్కడ ఏడుపాయల ప్రాంతాన్ని చేరుకొని దుర్గామాత యొక్క ఆశీస్సులు కూడా పొంది అందరం ఒకే చోట గుమికూడి సహపంక్తి భోజన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ కార్యక్రమంగా మేమంతా నిర్ణయించుకున్న విశేషం ఏంటంటే రాబో రోజులలో మన యొక్క సంఘ కార్యక్రమాలే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకొని సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్ని విజయవంతం చేస్తూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ మన కుటుంబ సభ్యులందరినీ కలిసి కూడా ఇంకా దూర ప్రాంతమైన కొత్త ప్రాంతాలని సందర్శించేటువంటి ఆలోచనతో ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా అంటే సభ్యులే కాకుండా సభ్యులతో వారి యొక్క కుటుంబంలోని భార్య, పిల్లలు వీళ్ళంతా తీసుకొని వెళ్ళి కొత్త ప్రాంతాలని సందర్శించి వారికి తెలియని విషయాన్ని కూడా తెలియజేసే విధంగా, తర్వాత ఒక కుటుంబమే ఒకే రకమైన కుటుంబం 30 మంది సభ్యులతో కూడుకున్నటువంటిది ఒకే కుటుంబంగా ఎలా ఉంటుందో ఆ సమైక్య కుటుంబాన్ని నిరూపించాలనేటువంటి ప్రధాన ఉద్దేశము మా యొక్క మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
ఈ సంఘం నుండి ఇటువంటి కార్యక్రమం కాకుండా మనం మన మండల వైజ్ నుండి ఇసుంటి కార్యక్రమాలు మనం అందరికీ ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మంచి చెడు కార్యక్రమాల్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. మనం ఇంత మంచిగా జరుపుకుంటామని నేను ఏ రోజు అనుకోలేదు. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.